ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలంతా నాటి ఉద్యమ స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. వాడవాడలా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది. రాష్ట్రం ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఉద్యమ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి? నియామకాలు, ఆర్థిక స్థితి, పాలనలో అసమతుల్యతలు తొలగిపోయాయా? సబ్బండ వర్గాలు సల్లంగున్నాయా? చూద్దాం. తెలంగాణ చరిత్ర నిజాంల కాలం నుంచే నెత్తురుతో తడిసిపోయింది. తెలుగు భాష, తెలంగాణ యాస, సంస్కృతి అణచివేయబడ్డాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం కింద ఉన్న తెలంగాణ ప్రాంతానికి వెంటనే విముక్తి లభించలేదు. అప్పుడు మొదలైంది రజాకార్ల దౌర్జన్యం. మా కొద్దీ నిజాం రాజ్యమని గర్జించారు మన సాయుధ రైతాంగ యోధులు. కొమురం భీం జల్ జంగల్ జమీన్ అంటూ చేసిన నినాదం ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచింది. రజాకార్ల దురాగతాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రాణాలకు తెగించి పోరాడారు. తర్వాత 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్యతో నిజాం పరిపాలన అంతమై తెలంగాణ భారత యూనియన్లో విలీనమైంది. అప్పటికే తెలంగాణ అంటే ప్రత్యేక అస్తిత్వం, ఒక సొంత సంస్కృతి. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పెద్ద మనుషులు ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు. ఆ సమయంలో ఎన్నో హామీలిచ్చినా అమలు మాత్రం జరగలేదు. వనరులు, ఉద్యోగాలు, నిధులు అన్నీ ఆంధ్ర పాలకుల కన్నుగప్పిపోయాయి. మన యాస, భాష, సంస్కృతికి విలువ లేకుండా పోయింది. తెలంగాణ పండుగలు, ఆచారాలకు ఆదరణ కరువైంది. ఆ వివక్ష, అణచివేతతోనే తెలంగాణ బిడ్డల గుండెల్లో మళ్లీ ఆవేదన రాజుకుంది. మన బతుకులు ఎందుకు ఇట్లైనై అని కుమిలిపోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతి క్షణం ఒక ఉద్యమంగానే బ్రతికారు. నిజాం దౌర్జన్యాన్ని ఎదుర్కొంటూ, రజాకార్లను అడ్డుకుంటూ భీమ్లైన ఆదివాసీ వీరులు, చాకలి ఐలమ్మల వంటి మహిళా యోధులు చేసిన ఆత్మత్యాగాలే ప్రత్యేక రాష్ట్రానికి పునాది. ఆ ఆవేదనే 1969లో ఒక మహా ఉద్యమంగా మారింది. జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. విద్యార్థులు ముందుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం ఉద్యమానికి ఊపిరి పోసింది. మన ఉద్యోగాలు, నిధులు, నీళ్లు మనకే కావాలని డిమాండ్ చేశారు. కానీ ఆ ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఎందరో యువకులు, వందల మంది అమాయక విద్యార్థులు బలయ్యారు. వారి రక్తం తెలంగాణ నేలను తడిపి ప్రత్యేక రాష్ట్ర కాంక్షకు బలంగా నిలిచింది. ఆ త్యాగాలు చరిత్రలో చెరగని ముద్రవేసి చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆ గాయాలు మానకుండా మనసుల్లో నిప్పును రగిలించాయి. అప్పటి నుంచి తెలంగాణ వాదం వివిధ రూపాల్లో కొనసాగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా తెలంగాణకు చెందిన నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అంతర్గతంగా, బహిరంగంగా వినిపిస్తూ వచ్చారు. జై తెలంగాణ అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిధ్వనించడంతో 1969లో తొలిసారి ఉద్యమం విరుచుకుపడింది. అది తాత్కాలిక ఆవేశం కాదు, తరతరాల తపన. నాటి యువకుల త్యాగాలకే నేడు తెలంగాణోడివి అనే గర్వంగా పలికేలా చేస్తున్నాయి. మళ్లీ 2000 దశకంలో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ఊపందుకుంది. పల్లె నుంచి పట్టణం వరకు, విద్యార్థి నుంచి ఉద్యోగి వరకు, రైతు నుంచి రచయిత దాకా ప్రతి ఒక్కరూ గళమెత్తి జై తెలంగాణ అని నినదించారు. తెలంగాణ ఆకాంక్ష రగులుతూనే ఉంది. క్రమక్రమంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ వాదాన్ని బలంగా వినిపించాయి. మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసనలు వ్యక్తం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చులు, సకల జనుల సమ్మెలు వంటివి నిర్వహించారు. విద్యార్థులు మళ్లీ ఉద్యమంలోకి దూకగా ఆత్మ బలిదానాలు జరిగాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపిన దారిలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను భుజానికెత్తుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన అరుదైన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2009 అక్టోబర్లో పోలీసు ఉద్యోగాలకు హైదరాబాద్లో లోకల్ రిజర్వేషన్లు ఎత్తివేసి ఫ్రీ జోన్గా ప్రకటించడంతో ఉద్యమం పతాక స్థాయికి చేరింది. హైదరాబాద్ను ఫ్రీ జోన్గా మార్చితే
తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాల్లో తెలంగాణ యువత రిజర్వేషన్లు కోల్పోతారని, అది 610 జీవోకు విరుద్ధమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. అలా తుది దశ ఉద్యమాన్ని సృష్టించింది ఆ ఫ్రీ జోన్ అంశం. ఆ తర్వాత 2009 నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, కేసీఆర్ శవయాత్రో తెలంగాణ జైత్రయాత్రో అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను తలపెట్టారు. సిద్దిపేటలోని రంగదాంపల్లిలో ఆమరణ నిరాహార దీక్షా స్థలికి కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ను అల్గునూర్ చౌరస్తాలో అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. పోలీసులు తనను అరెస్ట్ చేసిన క్షణం నుంచే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నానని ప్రకటించి అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించినా ఆయన నిరాహార దీక్ష వీడలేదు. ఖమ్మంలో సమైక్యవాదం ఎక్కువగా ఉంటుందని, తెలంగాణ ఉద్యమం అంతగా ఉండదని భావించిన సీమాంధ్ర పాలకులు ఆయనను ఖమ్మం తీసుకువెళ్లారు. తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కవచ్చని భావించారు. కానీ వారి భావన తప్పయింది. ఉద్యమ సారథిని అరెస్ట్ చేసి ఖమ్మానికి తీసుకొస్తున్నారన్న విషయం తెలియగానే తెలంగాణ శక్తులన్నీ ఏకమయ్యాయి. ఆయనకు అండాదండగా నిలిచి తెలంగాణ కాంక్షను చాటి చెప్పాయి. రక్త తర్పణాలు, అక్రమ నిర్బంధాలు, అలుపెరగని పోరాటాల ఫలితంగా 60 ఏళ్ల అనంతరం 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైంది. ఫలితంగా 2014 జూన్ 2న పోరాటాల పురిటిగడ్డ పులకించిపోయింది. దేశ రాజధాని సాక్షిగా దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తల్లి తెలంగాణను తలుచుకుని సబ్బండ వర్గాలు ఆనంద బాష్పాలు రాల్చాయి. ఆ రోజున ప్రజల గుండె ధైర్యంతో నిండిపోయింది. ప్రజల కన్నీళ్లలో ఆశ వెదజల్లింది. అది కేవలం కొత్త రాష్ట్రం ఏర్పడిన వేళ కాదు, తెలంగాణ ఆత్మ గౌరవానికి పునాది రాయి. వేల మంది యువకుల ప్రాణత్యాగానికి, లక్షల మంది తల్లుల కన్నీళ్లకు, పల్లెల నుండి వచ్చిన నినాదాలకు న్యాయం జరిగిన క్షణం. తెలంగాణ ఓ వైభవంగా నిలిచింది. ఉద్యమాల ఆత్మను సజీవంగా ఉంచుతూ అభివృద్ధి ప్రగతి బాట పట్టింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేయడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించింది. అనేక చర్చలు, కమిటీల నివేదికలు, వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకు గట్టి సంకల్పాన్ని ప్రదర్శించింది. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ఎదురైన సవాళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్సభ, రాజ్యసభలలో ఆమోదింపజేయడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆకాంక్షలను గుర్తించి తీసుకున్న చరిత్రాత్మక అడుగు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అభివృద్ధి ఊపందుకుంది. హరితహారం, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి పథకాలు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ప్రజలకు దగ్గరగా ఉండేలా 33 జిల్లాలుగా విభజించడంతో పరిపాలన వికేంద్రీకృతమైంది. రైతులకు రైతు బంధు, బీమా పథకాల ద్వారా భరోసా కలిగింది. విద్యలో గురుకులాలు, ఆరోగ్య రంగంలో బస్తీ దవాఖానాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాల ద్వారా సామాజిక సమానతకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అనేక పోరాటాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో అత్యద్భుతంగా పురోగమించింది. రాష్ట్రం విడిపోతే అంధకారంలో మునిగిపోవడం ఖాయమన్న అనుమానాలను పటాపంచలు చేసింది. పాలన చేత కాదన్న అవహేళనలకు అభివృద్ధితో చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చింది. బీఆర్ఎస్ 2 పర్యాయాల పాలనలో తెలంగాణ అద్వితీయ ప్రగతిని సాధించింది. దేశానికే తలమానికంగా నిలిచింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉంది. ప్రజా పాలన ద్వారా పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అమరుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం, తెలంగాణ రాష్ట్ర సంపదను ప్రజలందరికీ పంచడం, అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం అనే లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. త్యాగాల పునాదులపై వెలసిన ఈ తెలంగాణను సుసంపన్నంగా తీర్చిదిద్దే బాధ్యతను భుజస్కంధాలపై మోస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోంది.
ఆనాడు భీం, చాకలి ఐలమ్మ వంటి యోధుల నుంచి మొదలై వందలాది విద్యార్థుల ఆత్మ బలిదానాల వరకు సాగిన ఉద్యమ ప్రస్థానాన్ని, త్యాగాలను తెలంగాణ ఎప్పటికీ మరచిపోదు. పొద్దు పొడుపును చూసిన తెలంగాణ బిడ్డలు నాటి చీకట్లను చీల్చుకుంటూ బయటికొచ్చిన 2014 జూన్ 2వ తేదీని తలుచుకుంటేనే ప్రజల గుండె ఉప్పొంగుతోంది. ఇది ఒక దినోత్సవం కాదు, వందల మంది వీరుల నెత్తురుతో, వేల మంది త్యాగాలతో, లక్షల మంది పోరాటాలతో పుట్టిన పండుగ. ఇది కథ కాదు, తరతరాల ఆవేదన, ఆత్మగౌరవ పోరాట గాథ. తెలంగాణ ఇప్పుడు ఐటీ, స్టార్టప్స్, ఫార్మా, వ్యవసాయం, పర్యాటక రంగాల్లో దేశానికి ఆదర్శంగా మారుతుంది. తెలంగాణ వాసి ప్రపంచంలో ఎక్కడున్నా ఈరోజు గర్వంగా తలెత్తి నేను తెలంగాణ వాడిని అనగలుగుతున్నాడు. ఇది నిన్నటి విజయగాథ మాత్రమే కాదు, రేపటి ఆశయాల పునాదిగా కూడా నిలుస్తోంది. తెలంగాణను త్యాగాల తులసి తోటగా భావించేలా చేస్తోంది.